హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. పిండితో ప్రమిదలు ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. పిండి ప్రమిదలు పగుళ్ళు రాకుండా ఉండాలి అంటే 1 కప్పు బియ్యపిండితో పాటు 1 కప్పు గోధుమ పిండి కూడా యాడ్ చేయాలన్నమాట. ఇవి రెండు సమానంగా తీసుకొని కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. అంతేకాకుండా ఇందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటే ప్రమిదలు బాగా వస్తాయి. పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా ప్రమిదలు చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. పిండిని బాగా మెత్తగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా కలుపుకోవాలి. అన్నీ ఒకే కలర్లో కావాలి అనుకుంటే డైరెక్ట్గా వాటర్ వేసి కలుపుకోవచ్చు. లేదంటే కొన్ని డిఫరెంట్ కలర్స్లో చేయాలి అనిపించినప్పుడు ఇలా కొంచెం పిండిని వేరువేరుగా బౌల్స్లో తీసి పెట్టుకోవాలి. ఎన్ని ప్రమిదలు కావాలో అందుకు సరిపడా పిండిలో కావలసిన కలర్ను అయితే వేసుకోవాలి. నేనైతే కలర్స్ ఏమి వాడకుండా పసుపు కుంకుమతో చేద్దామనేసి అనుకున్నా. అందుకోసమని ఈ పిండిలో అయితే పసుపు కలిపాను. ఒకేసారి వాటర్ వేయకుండా పిండిలో కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని అయితే కలుపుకోవాలి. పెద్ద సైజులో ప్రమిదలు కావాలనుకున్నప్పుడు ఉండలు కొంచెం పెద్ద సైజులోనే చేసుకోవాలన్నమాట. ఎల్లో కలర్లో ప్రమిదలు బాగా కనిపిస్తాయి. అంతేకాకుండా ప్లెయిన్గా కాకుండా డిజైన్లో కావాలి అంటే మనకు అందుబాటులో ఉన్న వాటిపై ఇలాగా అచ్చు వేసినట్లయితే ఆ డిజైనే వస్తుంది. ప్లెయిన్గా కావాలనుకుంటే ఇదేమీ అవసరం లేదు, చేతులతోనే డైరెక్ట్ చేసేయచ్చు. మా దగ్గర ఉన్నటువంటి మట్టి ప్రమిదతో అయితే అచ్చు వేస్తున్నాను. సేమ్ అలానే వచ్చేస్తుంది. అయితే ఆ ప్రమిదకు కొంచెం ఆయిల్ రాశాను అన్నమాట, పిండి ఈజీగా రావడానికి. ప్లెయిన్గా కావాలి అనుకుంటే ఇదంతా ఏమీ అవసరం ఉండదు. పైన అంచులు ఏ రకంగా కావాలంటే అలాగా చేసుకోవచ్చు. అంచులు లేకుండా కూడా బాగానే కనిపిస్తున్నాయి, అలా కూడా ఉంచేసుకోవచ్చు. ఎల్లో కలర్లో ప్రమిదలు చేయడం పూర్తి అయింది. తర్వాత రెడ్ కలర్ చేద్దామనేసి ఆ పిండిలో కొంచెం కుంకుమ యాడ్ చేశాను అన్నమాట. వాటర్ వేయకముందు కలిపితేనే పిండిలో బాగా కలిసిపోతుందన్నమాట. రెడ్ కలర్ రావాలి అనుకున్నప్పుడు కుంకుమ వేసినప్పుడు అసలు వాటర్ వేయకూడదు. కుంకుమ బాగా మిక్స్ అయిన తర్వాతనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. తర్వాత ముద్ద చేసి అయితే పక్కన పెట్టేశాను. నేను చేయాలనుకున్న ప్రమిదలు 21, అందుకు తగ్గట్టుగానే పిండి కలుపుకున్నాను. పసుపు కుంకుమ వాడి కొన్ని చేశాను. మిగిలినవి పిండితో చేయాలనేసి వేటికి అవే సపరేట్గా పెట్టాను. రెడ్ కలర్ ప్రమిదలు చేయడానికి నేనైతే బత్తాయి జ్యూస్ తీసేదాంతో అయితే డిజైన్ కోసమని వాడాను. ఇది కొంచెం నార్మల్గానే అనిపించింది, కానీ ఈ కలర్లో ప్రమిదలు బాగా కనిపిస్తున్నాయి. దీనికి కూడా కొంచెం ఆయిల్ రాసి పిండితో చేశాను అన్నమాట. రెడ్ కలర్ ప్రమిదలు చేయాలనుకున్నప్పుడు లాస్ట్లో చేస్తేనే మంచిది, ఎందుకంటే కలర్ అంతా చేతులకు అంటుకపోయి నెక్స్ట్ చేసే ప్రమిదలకు కలర్ అంటుతుందన్నమాట. రెడ్ కలర్లో ప్రమిదలు చేయడం అయిపోయిన తర్వాత లాస్ట్లో పిండి ప్రమిదలు చేస్తున్నాను అన్నమాట. కొన్ని పసుపు కుంకుమ వాడి కొన్ని చేశాను, మిగిలినవి పిండితోనే చేద్దామనేసి వీటితో పాటు వైట్ కలర్లో కూడా ఉంటే బాగుంటుందనేసి ఇలా డైరెక్ట్ పిండితోటే చేస్తున్నాను అన్నమాట. అయితే ఇది చేయడానికి గంటెను కానీ చిన్న గంటెను కానీ చిన్న గ్లాసును కానీ వాడి చేశాను అన్నమాట. అయితే అలా చేస్తే కొంచెం పెద్దగా వస్తున్నాయి. పెద్ద ప్రమిదలు కావాలనుకున్నప్పుడు వాటితో చేయొచ్చు, లేదు చిన్నగా కావాలి అనుకున్నప్పుడు నేనైతే ఈ సున్నం డబ్బా వాడి అయితే చేస్తున్నాను. సున్నం డబ్బా చాలా చిన్నదిగా ఉండడంతో ప్రమిదలు కొంచెం సరిగా రానట్టు అనిపించాయి. తర్వాత చేయితోటే నేను అడ్జస్ట్ చేశాను అన్నమాట. మొత్తానికైతే వైట్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్లో పిండి ప్రమిదలను అయితే చేయడం అయింది. మా గణేష్ మండపంలో సాయంత్రం పూజకి టైం అవుతుందన్నమాట, అందుకోసమనే స్పీడ్గా చేయడం అయింది. వీటిని కాసేపు ఆరనివ్వాలి, అప్పుడే నూనెను పీల్చుకోకుండా ఎక్కువసేపు దీపం వెలుగుతుందన్నమాట. అంత పర్ఫెక్ట్గా కాకపోయినా చేయొచ్చిన విధానంగా అయితే చేయడం అయింది. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.